నేను ఇందాకే చెప్పాను కేసీఆర్ గారి మౌనం వెనక చాలా పెద్ద ప్రళయం ఉంటుంది అని చెప్పేసి. అది ప్రతిపక్షాలకు ప్రళయం అవుతుంది, తెలంగాణ భవిష్యత్తుకు మంచిదవుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇవన్నీ వాచ్ చేస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ రకంగా లోపం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల నిరంతరం కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ బాగు, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ పునర్నిర్మాణము. కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించారో ఆ బంగారు తెలంగాణ దిశగే కేసీఆర్ గారు ఆలోచన. ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీరు కూడా 2-3 సార్లు కేసీఆర్ గారిని కలిసినట్టున్నారు కదా, అంటే ఆ రకమైన చర్చలు డిస్కషన్స్ వచ్చే విధంగా ఉన్నాయా? ఎట్లా అంటే కామన్ గా క్యాడర్ అంతా కలిసినప్పుడు మాత్రము కేసీఆర్ గారు ఈ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మనం చూసుకుంటే ఇక్కడ ఫార్మా భూముల గురించి చూసుకుంటే, ఫార్మా భూముల ఎంతవరకు ఎన్ని వేల ఎకరాలు 13,000 ఎకరాల ఫార్మా భూములను కలెక్ట్ చేశారు. 1000 ఎకరాల వరకే నిర్మిస్తామని మాట్లాడుతున్నారు. మరి వాటి గురించి ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడాలి, వాటి గురించి ఎవరికి అవగాహన ఉంది? కేసీఆర్ గారికి అవగాహన ఉంది. వాటిని ఎవరు అడ్డుకోవాలి? వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఎంత చేస్తారు? ఈరోజు హైకోర్టు మళ్ళీ ఒక వీళ్ళకు మొట్టికాయలు వేసే విధంగా మీరు 13,000 ఎకరాల భూమి గత ప్రభుత్వం కలెక్ట్ చేసి పెడితే మీరు 1000 ఎకరాల 2,000 ఎకరాల ఫార్మా నిర్మిస్తా అంటే మిగతా భూమిని ఏం చేయదలుచుకున్నారని హైకోర్టు అడిగే వరకు వీళ్ళకి అది లేదు. అంటే వీళ్ళు రాష్ట్రంలో ఇది మంచి చేద్దాము, ఇది చేద్దాము అనే ఆలోచనలు వాళ్ళు చేసే పనులలో కనబడట్లేదు. ఏ పని చేసినా దాంట్లో ఎంతో కొంత విధ్వంసం చేసే విధంగా నెగిటివ్గానే ఉంటుంది. కానీ అక్క విచిత్రం ఏంటంటే మీరు చెప్తుంటే నాకు వాస్తవం అనిపిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే విమర్శిస్తారు. ఎగ్జాంపుల్ మీరు కూడా ఆ ఉద్యమానికి వెళ్ళినట్టున్నారు, ఏది నిరుద్యోగులు నిరాహార దీక్ష బక్క జెట్సన్ గారని. ఆయన కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద కీలక నాయకుడు. వన్స్ అపాన్ ఎ టైం కేసీఆర్ గారి మీద వ్యతిరేక విధానాల మీద పోరాడి ఇప్పుడు తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేవి. బక్క జెట్సన్ గారికి కాంగ్రెస్ పార్టీ వాది, కాంగ్రెస్ వాది, కరుడు గట్టిన కాంగ్రెస్ వాది అదే పార్టీలో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న నిజాలు జీర్ణించుకోలేని వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తారు. అరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేస్తారు, ఇది తప్పు అని చెప్తారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఈ లోటుపాట్లు జరిగినాయి అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎక్కడ జరిగింది అని చెప్పేసి వాళ్ళను కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ సలహాలు తీసుకుంటే మంచిగా ఉంటది. కానీ అలా కాదు, చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మాకు అవకాశం లేదు, ఏదైతే జీవో నెంబర్ 46 బాధితులు బీఆర్ఎస్ లో అవకాశం లేదు, కాంగ్రెస్ వస్తేనే మా బతుకులు మారుతాయని చెప్పి విలేజ్లలో గ్రామ స్థాయిలలో వెళ్ళి ప్రాక్టికల్గా వాళ్ళు మాట్లాడిన సందర్భం. కానీ ఇప్పుడు వచ్చి దాదాపు 10 నెలలు అవస్థ ఉంది. దాని మీద ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణలు ఇవ్వకపోవడం వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు, విద్యార్థి లోకం అంతా. నిరుద్యోగుల విషయంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున భుజాన్ని వేసుకొని వీళ్ళు వస్తే ఏదో అమేజింగ్ అయిపోతుంది, లేదంటే ఏదో వండర్ అయిపోతుంది అనుకున్నట్టు, కానీ ప్రజలందరికీ కూడా వాళ్ళు అదే పని చేశారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా వాళ్ళు వస్తే మా జీవితాల్లో ఏదో పెద్ద పెను మార్పులు జరిగిపోతాయి అనుకున్నారు. మహిళలను ఆ రకంగానే మభ్యపెట్టిర్రు. కామన్ గా రైతులను లేదు ఆసరా పింఛన్ అందుకునే వృద్ధులను ప్రతి ఒక్కరిని ఈ మార్పు పేరుతో జీవితంలో ఇప్పటి వరకు చూసింది కాకుండా, చూసిన పాలన కాకుండా, చూసిన సంక్షేమం కాకుండా ఇంకేదో పెను మార్పు జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వర్గాన్ని తీసుకొచ్చి మా ముందల పెడతారు, కళ్ళ ముందల అంత అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు అనే విధంగా మన ఎలక్షన్ ప్రచారం. ఒక నియోజకవర్గం ఎంచుకొని పనిచేస్తా ఉన్నారు, సమస్యల మీద మాట్లాడుతున్నారు కాబట్టి మీ నియోజకవర్గంలో ఇప్పుడు మహిళలకు 2,500 కావచ్చు, లేదా తులం బంగారం కావచ్చు, ఇటువంటి అన్ని ప్రజలకు వచ్చినాయంటారు. ఈ రోజు వరకు ఒక్క నియోజకవర్గం అనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చెప్తున్న సంక్షేమ పథకాలలో ఉచిత బస్సు తప్ప రుణమాఫీ కూడా అంతెందుకు వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్ చూసుకుందాం, 17,000 కోట్లకు ఎంత మందికి రుణమాఫీ అవుతుంది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. ఇప్పుడు బ్యాంకర్స్ ఏమైతే పైనుంచి రిలీజ్ చేసిన బడ్జెట్నే కదా మేము ఇవ్వగలుగుతాము, మేము డివైడ్ చేసి మాకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారమే మేము రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో దాని ప్రకారం ఎంత, అది కూడా అడపదడపే 40% మందికి అయ్యిందేమో దాదాపుగా. కాబట్టి ఎక్కడ ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తెలంగాణలో.
ఎక్కడైతే ఆ పథకాలు అమలు చేయాలో. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు వస్తున్న కాలంలోనే దాదాపు 30-40 వేల ఉద్యోగాలు మేము అపాయింట్మెంట్ ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఆ లెక్కన ఉంటే 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇవ్వాలి మేడం? ఎందుకు ఇవ్వలేకపోయాడు నిరుద్యోగ సమాజానికి? ఇదే 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఎవరిచ్చారో ఆ కాల్ లెటర్స్ తీసుకున్న అంతకుముందు వాళ్ళు నిరుద్యోగులు, ఇప్పుడు ఉద్యోగులు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఏ పీరియడ్ లో మీకు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయింది అనేది. దాని ఇప్పుడు వాళ్ళకి జరిగిన పీరియడ్ కి ఎలక్షన్ పీరియడ్ చాలా తక్కువ టైం ఉంది కదా, ఇద్దాం అనుకునే లోపే ఎలక్షన్ టైం వచ్చింది. హయాంలోనే ఎగ్జామ్స్ కండక్ట్ అయిపోయినాయి, సెలక్షన్ అయిపోయింది. ఆయన జస్ట్ కాల్ లెటర్ ఇచ్చిన పని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది కూడా వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు అంటారు. ఎట్లా? ప్రతి ఒక్కటి వాళ్ళ అకౌంట్ లోనే వేసుకుంటారు. ఎందుకు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక వేదిక మీద మాట్లాడుతుంటే విన్నాను, గత ప్రభుత్వంలో 1000 పెన్షన్ ఇచ్చిర్రు, మా ప్రభుత్వంలో 2000 ఇస్తున్నాం, రేపు రాబోయే ఇంకెవరైనా 4000 ఇవ్వచ్చు అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో 2000 పెన్షన్ ఇచ్చినాం అన్న సంగతి కూడా ఈ రోజు ఎలక్షన్ ముందల ఏదైతే అబద్ధాలు చెప్పిన మబ్బ పెట్టినట్టు పరిపాలన అట్లే చేస్తే కుదరదు. ప్రాక్టికల్ గా వచ్చేసరికి పరిపాలన చాలా జెన్యూన్ గా చేయాల్సి ఉంటది. మీరు ఇప్పుడు ఆడ 1000 రూపాయల పెన్షన్ గత ప్రభుత్వంలో అంటే వృద్ధుల దగ్గర పోతే వాళ్ళు కొడతారు. కాబట్టి 2000 పెన్షన్ ఇచ్చినా మీరు 4000 ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన కార్పొరేషన్ చైర్మన్లు అందరి ప్రెస్ మీట్లు నేను సగటున యావరేజ్ గా నేను చూసిన మేడం, ఏమంటున్నారు అంటే అన్ని శాఖలలో అవినీతి జరిగింది, వాటి చిట్టా మేము రాబోయే రోజుల్లో బయట తీస్తామని అన్నారు. అంటే మీరు కూడా ఆ గిడ్డంగుల శాఖకి కార్పొరేషన్ చైర్మన్ చేసిన అనుభవం మీకు ఉంది కదా, మరి ఆ లెక్కన చూసుకుంటే మీరెంత అవినీతి చేసి ఉంటారు? నేను దాదాపు అండి నేను ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత బిఫోర్ తెలిసిన తర్వాత చూస్తే నేనే షాక్ అయ్యాను, చాలా జెన్యూన్గా. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి అయిన కన్స్ట్రక్షన్ సాయి చంద్ గారు ఆయన హయాంలో కొన్ని కన్స్ట్రక్షన్స్కి కూడా కొన్ని మెట్రిక్ టన్నులతో 1000 మెట్రిక్ టన్నుల కన్స్ట్రక్షన్స్ కూడా చేయించడం జరిగింది. మీరు అక్కడ వెళ్ళి చూసుకుంటే ఆ కాంట్రాక్ట్స్ ఇచ్చిన పద్ధతి చూసుకుంటే, లేదు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న రిజల్ట్ చూసుకుంటే, నాట్ ఓన్లీ ఒక కార్పొరేషన్ గురించి చెప్పట్లేదు, మిగతా కార్పొరేషన్లు సరే నాకు ఐడియా లేకపోయి ఉండొచ్చు. నేను చూసిన తర్వాత, నేను ఆడిటింగ్ చూసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత జెన్యూన్గా ఉందా, ఇంత జెన్యూన్గా చేసిరా, ఇంత జెన్యూన్గా కన్స్ట్రక్షన్ చేసిరా, ఇంత క్వాలిటీతో చేసిందా. 100% మా కార్పొరేషన్ వరకు నేను చెప్పుకుంటే మేము 100% అవసరమైతే ఇంకా ఏముంది తీ అని చెప్పేసి చాలా కార్పొరేషన్ లో చైర్మన్లను కలవడానికి టీలకు టిఫిన్లకు అని పర్సనల్ ఖర్చు ఉంటది, అది కూడా సాయే ఇచ్చేవాడు. దాన్ని ఏం అడుగుతుంది, దాన్ని ఏం లెక్కలు రాస్తారు తీ అని చెప్పేసి అది కూడా ఇచ్చేవాళ్ళు. అంత ఇప్పుడు నువ్వు వస్తానంటే అమరచింత దగ్గర ఒకటి అంటే వీళ్ళు గోదాం కంప్లీట్ చేసింది ఉంది, సాయి చంద్ హయాంలో శాంక్షన్ చేసిండు, బడ్జెట్ రిలీజ్ చేసిండు, రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. వెళ్ళి చూడండి, దాని కన్స్ట్రక్షన్ చూడండి, దాని విషయంలో జరిగిన అన్ని చూడండి.